అక్క నమస్తే అక్క, ఏం పేరు నీ పేరు? నమస్తే తమ్మి, నా పేరు సైదా. సైదా అక్క. ఏం లేదక్క, ఇప్పుడు తొర్రూరులో మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మరి మున్సిపల్ ఎలక్షన్స్ లో అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఏదో జనసేన కూడా 2-3 చోట్ల పోటీ చేస్తుందంట. అలాగే సిపిఐలు, సిపిఎంఎల్ కూడా అందరు తిరుగుతున్నారు, అన్ని పార్టీలు తిరుగుతున్నాయి ఇక. సిపిఎం గిట్ల ఏం తిరగట్లేదు. ఆ, ఒక బీజేపీ, ఆ, బీఆర్ఎస్, ఉమ్, కాంగ్రెస్, కాంగ్రెస్. ఈ మూడే తిరుగుతాయి. జనసేన కూడా ఏదో 2-3 బళ్ళు కనిపించినాయి. రెండు అంటే వేరే అభ్యర్థి వేసిండు ఆ, బీజేపీ తరఫున. లాయర్ ఆయన ఓకే, వేస్తాడు, ఓకే. ఉమ్. రామకృష్ణ వేసిండు. ఇది పవన్ కళ్యాణ్ పార్టీ. ఆయన వేసిండు. సో మొత్తం ఎన్నక్క 16 తొర్రూరులో 16 వార్డులు. 16 వార్డులు. అక్క మరి ఏంటక్క నువ్వేమనుకుంటున్నావు? ఎందుకంటే చాలా మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు షాప్ కాడికి, మరి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, మరి నువ్వేమనుకుంటున్నావు? ఎవరికి గెలిచే అవకాశం ఉంది? మేము ఏం చెప్పొద్దు కదా తమ్మి. అట్లా కాదు, నువ్వు ఎవరికి ఓటు చేస్తావో నేను అడగట్లా, ఎవరు గెలిచే అవకాశం ఉందా నీ ఎక్స్పెక్టేషన్? కష్టం. అంటే ఎవరు కష్టం? ఎవరు కష్టం అని కదా ఇది చెప్పడానికి నాకు కష్టం. అలా కాదక్క, నేనేమంటానంటే నీకు ఇప్పుడు ఇక్కడ వాతావరణాన్ని బట్టి చెప్పు, ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే కాంగ్రెస్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయా, లేదా బీజేపీకి ఉన్నాయా, బీఆర్ఎస్కి ఉన్నాయా, అట్లా చెప్పు. మాది 1వ నెంబర్ వాడతాము. బీఆర్ఎస్ ఉప్పలన్న వస్తాడు అనుకుంటున్నాం. బీఆర్ఎస్ ఉప్పలన్న వచ్చే అవకాశం ఉంది. సరే, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందక్క, మరి ఏంటి ఎట్లుంది పరిస్థితి? అంటే ఇక్కడ పథకాలన్నీ అందుతున్నాయి. కాంగ్రెస్ తరపున అంటే రేవంత్ రెడ్డి చేసిన మంచి పని ఏంది అంటే, ఇప్పుడు వ్యవసాయం ఉందా చెప్పొచ్చో చెప్పొద్దా? వ్యవసాయము అంటే ఇప్పుడు ఎకరం నుంచి 5 ఎకరాల వారికి రైతు బంధు చేస్తా అన్నాడు కదా, దానికి ఆయనకు సెల్యూట్ కొట్టాల్సిందే. మనం సెల్యూట్ కొట్టవలసింది రేవంత్ రెడ్డి గారికి. దానికి ఎసంటి మనకడ సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు రైతులు ఎట్లున్నారంటే పాపం వాళ్ళ కష్టం నిష్ఠూరం పడుతురు. వాళ్ళు చేస్తేనే మనకి కడుపు రెండుతుంది, వాళ్ళు చేయింది మనకి రూపాయి రాదు, కడుపు రెండదు. మనం ఎంత కష్టం చేసినా కడుపులోకి పోందైతే మనం చేయలేము కదా, వాళ్ళంత కష్టం కూడా మనం చేయలేము. కాబట్టి ఎకరం నుంచి 5 ఎకరాల వారికి కేసుడు అంటే చాలా మంచి పని చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు, దానికి ఎట్లాంటిది లేదు. ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇప్పుడు మొత్తం పడాగబడ్డ భూములకు కూడా రైతు బంధు చేస్తుండ్రు. ఆ రైతు బంధు మాత్రం కరెక్ట్ కాదు తమ్మి. అది పోడు భూములు కాదు కానీ చెత్త చెదారానికి కూడా వేసిండు, బోడికి గుట్టలకి రాళ్ళకి కూడా ఇచ్చిండు కాబట్టి, రాళ్ళ రప్పలకి ఇచ్చిండు కాబట్టి అది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి చేసిన పని ఇది కూడా మంచిగా ఉంది. ఇప్పుడు బస్సు అంటారా, బస్సు అంటే అది ఓకే, ఎందుకంటే మనం పోవడానికైనా రావడానికైనా సౌకర్యంగా ఉన్నది. అది కూడా గవర్నమెంట్ అంటేనే మనం కాబట్టి దాన్ని మనమే ఉపయోగించుకోవాలి. వేస్ట్ గా పోవుడు వచ్చుడు చేయొద్దు. రేపు మనకే ఆపద ఉంటుంది కదా, దేవుని దగ్గర పోవాలి, గడ్డు పోవాలనుకున్నప్పుడు మనం పోవడానికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది బెస్ట్, అది బెస్ట్. బస్సు బాగానే మంచిదే, అది మంచిది. అంటే నేను ఎక్కువ శాతం పోను కానీ చెప్తున్నా, అది మాత్రం మంచిదే. మన ఇంట్లో ఎంత ఉంటే అంత వండుకొని తినం కదా తమ్మి, మనం ఉన్నంతే వండుకుంటాం. 4 ఉంటే 4 వండుకుంటాం, ఉన్నంత తినలేము కదా వండుకొని, వేస్ట్ చేసుకోం. వేస్ట్ అంటే అది గవర్నమెంట్ అంటే మనమే, వేరే వాళ్ళు కాదు, గవర్నమెంటే మనం. ఇలా మన వస్తువు గవర్నమెంట్ నడుస్తుంది. ఆ వస్తువు మనదే కదా, మనం ఖరాబ్ చేసుకుంటే ఏం లాభం? అది ఆ రెండు ఓకే. ఇస్తాను, తింటున్నాం. అంటే మాకు రావు తమ్మే, మాకు రావు. మాకు అది వర్తించదు. మాకు అయ్యో మంచి పథకాలే తమ్మి. కరెంటు బిల్లు, ఈ రేషన్ షాప్ బియ్యం, బస్సు, ఈ మెయిన్ అయితే ఈ రైతు బంధు అయితే ఓకే తమ్మి, మంచిగా అనిపించింది. 1000 ఎకరాలు ఉన్న నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. ఏంటంటే ఇప్పుడు 100 ఎకరాల కోడికి ఇచ్చి 1 ఎకరా వాడికి ఇస్తే ఏం ఫైదా ఉంటది? అదే నువ్వు 10 ఎకరాల నుంచి లోపు 5 ఎకరాలు అట్లా వరకు ఇచ్చుకుంటే బాగుంటది. ఇప్పుడు అట్లా ఇవ్వడం వల్ల ఉన్నోడు లేనాడండి. ఇప్పుడు ఏంటమ్మి ఒక్కొక్కరికి ఇప్పుడు రైతు బంధు అంటే బోళ్ళకి రాళ్ళకి వేసినా కూడా వానికి ఇప్పుడు సంవత్సరానికి 5 లక్షలు 10 లక్షలు ఉన్నోనికే పడుతున్నాయి, కోట్లు ఉన్నాయి. మన మనవాళ్ళు మనవరాళ్ళు కూర్చొని తినడానికే ఉంటది. లేనివాడు ఎట్లా బతకడు కదా, అది కరెక్ట్ కాదు కదా. అది మంచి పని, దానికైతే సెల్యూట్ కొట్టవచ్చు రేవంత్ రెడ్డి గారికి. దేనికైనా బస్సు గాని, ఈ రేషన్ బియ్యం గాని, ఇవి మంచి పనులు చేసిండు. దానికి నెక్స్ట్ సీఎం ఆయన మళ్ళా ఇంకా 10 ఏళ్ళు సీఎం ఉన్న నష్టం ఏం లేదు మనకి.
మనకి కొన్ని పథకాల వల్ల కొన్ని పథకం వల్ల ఇక కేసీఆర్ చాలా. గారిలాగా మొత్తం అన్ని అప్పులు గిప్పులు చేసి అట్లా కాకుండా ఆ, కొంచెం, అప్పులు అంటే ఏముంది ఇప్పుడు ఇది ఒకటి ఉన్నది, ఈ సెంటర్ జైలు ఉండేది అందులో కొంత అమ్ముకున్నాడా. ఓకే. కాకతీయ యూనివర్సిటీ వరంగల్, అవును, అవును. కాకతీయ యూనివర్సిటీ అది కొంచెం ఉంది, ఉమ్. అది అందులో కొంత అమ్మితే అప్పుడు యూత్ మొత్తం కాలేజ్ పిల్లలు ధర్నా చేసిర్రు. పదేళ్ళు. అదొక కాళేశ్వరం అని మళ్ళా ఇదేంటిది మన ధరణి అని పెట్టిండు, దానివల్ల ఉపయోగాలు ఎక్కడ ఉన్నాయి? ఏమన్నా ఉన్నది? దానికి ఏమన్నా ఉపయోగం ఉందా? ఏం లేదు. ఇప్పుడు అది ఆయన చేతులారా ఆయనే చేసుకున్నాడు, కేసీఆర్ గారి వల్ల ఆయన చేతులతోటి ఆయనే ఖరాబ్ చేసుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ గెలుసు. మళ్ళీ గెలుసు అవి చేయని అవి ఇప్పుడు ఈ ధరణి ఒకటి, ఈ దళిత బంధు కూడా అది కూడా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ధరణి ఒకటి, మళ్ళా ఈ రైతు బంధు, ఇవన్నీ చేయబట్టి ఆయనకే కదా లాసు, వేరే వాళ్ళకి కాదు కదా లాసు, ఆయనకే లాస్ వచ్చింది. ఇప్పుడు నువ్వు దరిద్రులను బాగు చేసింది ఏముంది అక్కడ? ఉన్నోన్నే బాగు చేసినావు నువ్వు, అంతే కదా. ఎవరైనా ఒకటి ఆలోచన, ఆయన కూడా కొన్ని పనులు చేసిండు, చేయలేదన్న ఆయన కూడా కొన్ని మంచి పనులు చేసిండు, చేయలేదు అనట్లేదు. 1000 రూపాయలు ఉన్న అప్పుడు 200 రాజశేఖర రెడ్డి పీరియడ్ లో 200 పెన్షన్ ఉంటే ఆయన 2000 దాకా చేసిండు, అవి కూడా చేసిండు, చేయలేదు అంటే. కానీ ఇప్పుడు ఆయనకు మెయిన్ ఎఫెక్ట్ పడ్డది వీటి దగ్గరే, ధరణి దగ్గర, ధరణి దగ్గర, దళిత బంధు దగ్గర బాగా ఎఫెక్ట్ పడ్డది. మళ్ళీ ఈ రైతు బంధు వల్ల ఇవి దీని వల్లనే ఆయనకు దెబ్బ తీసింది. కానీ ఆయన చేసిన పనులు కూడా ఉన్నాయి, కాదని అనట్లేదు. ఒక్కొక్కరిది ఒక స్టైల్. ఎట్లా సో మరి ఇక్కడ సరే అక్క, మీ ఫస్ట్ వార్డ్ లో బీఆర్ఎస్ కి అవకాశం ఉండొచ్చు అని నువ్వు అనుకుంటున్నావు. సో మరి నీ మామూలుగా ఓవరాల్ గా 16 ఉన్నాయి కదా, మరి ఎవరు విన్ అయ్యే అవకాశం? ఓవరాల్ గా చెప్పు, మన మొత్తం 16లో ఎవరికి అవకాశం? మొత్తం టోటల్ అంటే తమ్మి ఈక్వల్ వస్తాయి, రెండు ఈక్వల్ వస్తాయి. తగ్గపారు అంటే ఫైట్ కట్టుకుంది. ఫైట్ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి పోటీ బాగుంది. బాగున్నది. బీజేపీ ఏం పెద్దగా ఏముంది, బీజేపీ ఎప్పుడైనా రాతమ్మి, ఒక్క వార్డు ఒక్కటే గెలుస్తుంది. ఇది మన కూరగాయల అక్కడ కూరగాయల శంకర్ ఆయన ఒక్కడే గెలుస్తాడు ఎప్పుడు బీజేపీ తరఫున. ఇప్పుడు ఇవాళ ఇటు మా వీళ్ళ బజార్ కి 2 నిలబడ్డారు, మా బజార్ కి 1 నిలబడ్డారు. బీజేపీ మీ బజార్ రమేష్ కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి అని రమేషేనా? అదే ఏదో కాలేజీలు ఓ అవునా, వికాస్ స్కూల్ అయినట, వికాస్ స్కూల్ అయినట. నాకు కూడా అంత తెలియదు. ఉప్పలయ్య గారు అంటే ఐడియా ఉంది. ఉప్పలయ్య గారు అంటే మా లోకల్ కదా ఆయన, రమేష్ గారు కూడా లోకల్ కదా, కాదనుకుంటా. సో వాళ్ళిద్దరి మధ్య ఫైట్. మీరు నిజంగా అంటే సరే, నిజంగానే చూస్తే ఈ 16లో సగానికి సగం వచ్చేలా కనపడుతున్నాయి ఈ లెక్క ప్రకారం. మా లెక్క ప్రకారం అయితే అంచనా మేము వేసుకున్న అంచనా మంచిగా చెప్పావు అక్క. నిజంగానే డబ్బును వృధా చేయకూడదు, దానివల్ల అప్పులు అయ్యాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైనా బాగా మంచి చేద్దామన్నా కానీ డబ్బులు లేకుండా పోయిన అనేది ఒక అనుకుంటారు జనం కూడా. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సరే తమ్ముడు. ఓకే.